25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా అంటే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు, లేకుంటే చిన్న 15-20 ఏళ్ళ తల్లిదండ్రులకు మీ పిల్లల్ని క్రమశిక్షణ పెంచండి, మా నాయకులను క్వశ్చన్ చేయొద్దని చెప్పండి. ప్రశ్నించే ఇంతకు మొదలున్న ప్రభుత్వాలు నాయకులు ఏం చెప్పారంటే, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ ప్రశ్నించే తత్వాన్ని నేర్పమని చెప్పారు. ఇలా మొదటిసారిగా గొప్ప నాయకత్వాన్ని మేము ఏం చూస్తున్నామంటే, మీ పిల్లలను క్రమశిక్షణ పెంచండి, నాయకులను ప్రశ్నించొద్దు, ఎదురు తిరగొద్దు, ధర్నాలు చేయొద్దు, పోరాటం వద్దు, భయం భక్తితో గజగజ వణికిపోయేలా పెంచండి అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా చెప్తూ ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఓవరాల్గా అంటే నరేంద్ర మోడీ గారు క్షమించి వదిలేశారు, మీకు పాదాభివందనాలు. ఎవరేమన్నారా నేను? మీరు క్షమించడం ఏంది? మీరు 10 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లలకు చేసింది ఏంది? విద్యార్థులకు చేసింది ఏంది? మీరు తెచ్చిన యూనివర్సిటీలు ఎంత? మీరు ఇచ్చిన జాబులు ఎన్ని? మీరు విద్యార్థులకు ఒరగబెట్టింది ఏంది? మీరు విద్యార్థుల కోసం తెచ్చిన సంస్కరణలు ఏంటి? క్షమించి వదిలేసిండంట. ఏమనుకుంటారు మీరు? నాకేం అర్థమైతలేదు. అనుకో మీ అధికారం అంటే మీరు ఏమనుకుంటారు? విద్యార్థులు అంటే మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏంటివని నాకు అర్థమైతలేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి లేదు. అసలు పిల్లల మీద మీ ద్వేషం ఏంది అంటున్నా. ఎందుకు ఆ విధమైన? ఇప్పుడు మోడీ గారు ఆన్లైన్లోకి వచ్చేమో ఫ్రెండ్స్ అంటాడు, కానీ వాళ్ళ మీద మొత్తం కేసులు పెట్టుకోం, ఒత్తిడి చేయకం. అభిజిత్ దీప్కే మీద మా పార్టీలో జైన్ కావని చెప్తాను సిగ్గు లేకుండా. మీ ఫ్యామిలీ బతికి బయటపడాలంటే, మీ ఫ్యామిలీ మంచిగా బతకాలంటే పార్టీలో చేరాలంట. ఎంతమందిని చేర్చుకుంటారు మీరు? ఇదేమి ప్రభుత్వము, ఇదేమి విధానము? పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మోడీని చూసి వల్ల ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి నాయకుడు కావాలి దేశానికి. మోడీని చూసి ఏడుస్తూ ఉన్నాడు. మీరు ఇంకో మాట ఏం చెప్తుందంటే, ప్రధానమంత్రి కష్టం చూసి ఈ దేశాన్ని నడపడము చాలా కష్టమవుతూ ఉంది. 6 నిమిషాల కష్టం, మీరు పడ్డ కష్టం తెలియదంట ప్రజలకు. విమానాలలోనా ఏం 24 అవర్స్ ఊళ్ళపోటే తిరుగుతున్నాడు ఆయన. ప్రాజెక్టులు సందర్శిస్తున్నాడు, పాఠశాలలు సందర్శిస్తున్నాడు, పేద ఊళ్ళకు తిరుగుతూ ఉన్నాడు, పేదలతో కలిసి తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు మోడీ. మీకు కనీసం పవన్ కళ్యాణ్ సిగ్గానే ఉండాలిగా నీకు. ఆయన మొత్తమే ఫ్లైట్లు ఉంటాడు, ఆయన విమానం ఎన్ని వేల కోట్లు, ఆయన ఎన్ని దేశాలు తిరుగుతున్నాడు, విదేశాల్లో ఎప్పుడు ఉంటున్నాడు, ఆయన భారతదేశంలో ఎప్పుడు ఉంటున్నాడు. ఏమని తెలిసే మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? బాధ అవుతున్నా అది నీకు? ఈ దేశ పిల్లలు చూస్తే బాధ అవుతలేదు నీకు? ఈ దేశంలో పేదలు చూస్తే బాధ అవుతలేదు నీకు? ఇంత డేంజర్ ఏంది నాకు అర్థంగా. ఇదేం నాయకత్వం? ఎవరు తిట్టిరు బూతులు పిల్లలను మోడీ గారిని? ఎవడో చిల్లరగాడు ఎవడో. నేను ఒకటే ఈ వీడియో సందర్భంగా చెప్తా ఉన్నా, చాలా మంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోడీ గారు తల్లి గురించి, తండ్రి గురించి, లేకుంటే ఏ నాయకునైనా తల్లిదండ్రుల గురించి మాట్లాడినాడు వాడు మనిషే కాడు. వాళ్ళ పుట్టుకలు కానీ, నరేంద్ర మోడీ తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడు, తల్లి ఎప్పుడు చచ్చిపోయింది, ఇవి మాట్లాడవద్దు. తల్లిదండ్రులకు ఎవరైనా తప్పు చేసే తప్పుల మీద మాట్లాడే తప్ప, నిజంగా కూడా ఎవడైనా మాట్లాడితే వాడంత మూర్ఖుడు ఇంకోలేడు. రాజకీయంగా పనిని విమర్శిద్దాం, వాళ్ళ యొక్క తప్పులను ఎండగడదాం, వాళ్ళ నడి రోడ్లు నిలబెడదాం, కానీ పుట్టుకల మీద, తండ్రుల మీద, తల్లుల మీద మాట్లాడదు ఎవడు కూడా. మనిషి అయితే మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారికి అయిన తల్లి అందరికీ ఒకటే తల్లి. తల్లిదండ్రుల మీద మాట్లాడుతాడు వాడు మనిషే కాడు, మనిషి జన్మెత్తిన వేస్ట్. దీని తర్వాత నేను ఏమంటున్నా అంటే, మోడీ గారికి ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉందని పవన్ కళ్యాణ్ అంటూ లేదని నేను అంటున్నా. లేదు, దానికి కారణం నిరుద్యోగం, దానికి కారణం పెంచిన ధరలు, దానికి కారణం పడిపోతున్నటువంటి రూపాయి విలువ, దానికి కారణం 1 కాదు 2 కాదు. ఆకలి కేకల్లో ఇవాళ అభివృద్ధి సూచికల్లో పాకిస్తాన్ పక్కనే ఉంది, మనకి తేడేం లేదు. కొన్ని విషయాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కానీ అధ్వానం ఉంది భారతదేశం. ఏం సుఖంగా ఏం లేదు. ఆయన మంచి టూరిస్టు, ప్రధానమంత్రి గారు మంచి టూరిస్టు, మంచి మసాజ్ చేసేవాళ్ళు, మంచి కటింగ్ చేసేవాళ్ళు, మంచి ఫ్లైట్లా ఎంత ఉన్నాడా, ఎంత అద్భుతంగా ఉన్నాడా నరేంద్ర మోడీ లేక అందం ఎవడని ఉండా? ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఎంజాయ్మెంట్. ఈయనకు ఈ సుఖమైన ఆయనకు పవన్ కళ్యాణ్కు కష్టం కనబడదంట అందులో. అదేందో నాకేం అర్థమవుతలేదు. ఏమి నవ్వు విదేశాలకు పోతే అక్కడ ట్రంప్ తానికి పోతాడు, ఇక్కడ ఇంకో తానికి పోతాడు. ఆయన అన్ని దేశాలు తిరుగుతాడు. అన్ని దేశాల్లో కూడా, ఆస్ట్రేలియాలో కూడా ఫేక్ ప్రజలు. ఇప్పుడు ఆయన మీటింగ్లకు పోవాలంటే 1000 మందిని జమ చేయాలంటే కోట్ల రూపాయలు నీళ్ళలాగా ఖర్చు పెడతా ఉన్నాడు మోడీ. ఈ దేశ ప్రజలను విస్మరించండు, రైతులను విస్మరించండు, విద్యార్థులను విస్మరించండు, విద్యా వ్యవస్థలను విస్మరించండు. ఈ దేశంలో కాంగ్రెస్ నిర్మించిన సంస్థలన్నీ కూలగొట్టిండు. కష్టపడుతారని చెప్తారు సిగ్గు లేకుండా. నేను చెప్పాలని నాకేం అర్థమవుతలేదు. నరేంద్ర మోడీ పీడ విరగడైతేనే ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే కథమైపోతుంది. ఈ దేశం అయిపోయింది. పవన్ కళ్యాణ్ పని కూడా అయిపోయింది. జీవితంలో మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏం లేదాడ. ఆయన బాధ, కన్నీరు
వీళ్ళు తిడుతున్నారంట ఈ దేశ ప్రజలను దుర్మార్గంలో చిత్రీకరించండి, తీవ్రవాదులుగా చేయండి, కేసులు పెట్టండి, భయభ్రాంతులకు గురి చేయండి. పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థమవుతలేదు. నువ్వేం నాయకు నువ్వో, నీకు ప్రజల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందో నాకేం అర్థమవుతలేదు. గుర్తుపెట్టుకోవాల్సే దేశం నరేంద్ర మోడీ ఈజ్ నాట్ డూయింగ్ నథింగ్ ఫర్ ద కంట్రీ. ఈ డ్యామేజ్డ్ ఎవ్రీథింగ్ బట్ ఈ డిడ్ నాట్ కన్స్ట్రక్ట్ ద ప్రాపర్ వే. సో మెనీ థింగ్స్, సో మెనీ వేస్, ఇచ్ అండ్ ఎవ్రీవేర్ ఈ డ్యామేజ్. స్టాప్ ద గ్రోత్. నాసిరకమైన కట్టడాలు, నాసిరకమైన నిర్మాణాలు, దోపిడీ, ఆదాయ అంబానీలకు కట్టబెడుతూ కోటాను కోటి ఆర్ఎస్ఎస్కు దారదత్తం చేస్తూ కోటాను కోట్ల రూపాయలు దయ్యాల లేక దిగమింగుతున్నటువంటి బీజేపీ నాయకులు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టంగానే సరిపోదు. కానీ నిజానికి పిల్లల పట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ పతనం కాదు, ఈ దేశం నుంచి కనుమరుగు అవడానికి కారణం పవన్ కళ్యాణ్ లాంటి పసలేని, అసలు అనుభవం లేని, పేదరికం తెలియని పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లే ఈ దేశ పతనానికి కారణమవుతారు. ఇలాంటి వాళ్ళను ప్రజలు అసలు నమ్మరు. చాలా మోడీ గారు ఆయన జరిగిన డ్యామేజ్ని రోజు వీడియోల ద్వారా కవర్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంత కూడా సీన్ లేదు. ఫస్ట్ నువ్వు పనిచేయి, గ్రౌండ్లో పనిచేయమను మోడీ గారిని, రమ్మను. విదేశాల్లో ఫ్లైట్లు తిరిగి ప్రపంచ దేశాలు 10 సార్లు తిరుగుడు కాదు. ఉన్న దేశాలు మొత్తం కథం పెట్టిండు. 5-6 సార్లు 10 సార్లు తిరిగి భారతదేశంలో కాలు నిలవదు ఆయనకు. మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారత మాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ అంటే మీరు అనుకున్నంత కాలం మీరే ప్రధాని. మీరు అనుకున్నంత కాలం అంటే ఈ దేశంలో మీరు అనుకుంటే చాలు, మీరే ఇక మేము హామీ ఇస్తున్నామని చెప్పినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. దాంతోపాటు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇలా పవన్ కళ్యాణ్ స్పీచ్లో నరేంద్ర మోడీ గారి మీద విద్యార్థులు మాట్లాడింది చూసి చాలా బాధపడుతూ, పిల్లలను క్రమశిక్షణ పెంచండి, మీ పిల్లలను క్రమశిక్షణ పెంచండి, బాధ్యతతో పెంచండి అనే విషయాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడండి. ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు మీ డబ్బాలు కొట్టుకుని చూస్తే ఈ దేశ ప్రజలను మీరు ఎప్పుడో మర్చిపోయారు. మీరు నేటి బాలలే రేపటి పౌరులు. ఇక్కడున్న ఈ దేశం యొక్క యువశక్తే ఈ దేశం యొక్క శక్తి, వాళ్ళే మన సంపద అని వాళ్ళను సగర్వంగా పెంచాల్సినటువంటి నాయకులు వాళ్ళనే దుర్మార్గులాగా చూపిస్తూ, వాళ్ళని కన్న తల్లిదండ్రులను మీ పిల్లలను క్రమశిక్షణ పెంచాలన్న స్థాయికి వచ్చింది. ఇలాంటి నాయకత్వం ఈ దేశంలో మొదలైంది. భారతదేశంలో కాలు నిలవదు. ఈడ వచ్చినప్పుడు ఇక మనకి బాతు, ఆ బాతు, ఈ బాతు, టైం పాస్, ఎవరిని గెలిచేది లేదు, ఏం చేసేది లేదు. దేశం సర్వనాశనం, మొత్తం లూటి, ఆదాని అంబానీలకు సమర్పయామి. దీని గురించి పవన్ కళ్యాణ్ బాధపడుతున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు మీడియాను కొనేస్తాడా? ఎవడన్నా మీడియాను కొనేస్తారా? ఇంత దౌర్భాగ్యం ఉంటుందా దేశం లోపల? పవన్ కళ్యాణ్ యొక్క మెచ్యూరిటీ చూసి విద్యార్థి లోకం పరిశాన్లో ఉన్నారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.